సార్ మీ అబ్జర్వేషన్ ఏంటి దీనికి సంబంధించి? మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేంద్ర ప్రభుత్వానికి తెలియని విషయం ఏం కాదండి. గత ఎన్నికల్లో ప్రధానమంత్రి గారు స్వయంగా మొన్న 24 ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్ కే పరిమితమై లేదు, ఇది ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని చెప్పారు. అంటే ఎంత భారీ ఎత్తున నిధులు ఇన్వాల్వ్ అయినాయి, ఎంత మొత్తం నిధులు ఇన్వాల్వ్ అయింది అనేది చెప్పకనే చెప్పారు. 99,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగితే అందులో 1% మాత్రమే డిజిటల్ పేమెంట్లు, 1% కన్నా కూడా తక్కువే, 0.6% మాత్రమే డిజిటల్ పేమెంట్ల రూపంలో జరిగింది. మిగిలిందంతా కూడా నగదు రూపంలోనే జరిగింది. అంటే ఉత్పత్తి మేమే చేస్తాం, పంపిణీ మేమే చేస్తాం, అమ్మకం మేమే చేస్తాం, లాభాలు మేమే పంచుకుంటాం, దాచుకునేది కూడా మేమే అనే రీతిలో జరిగింది. అదే ఢిల్లీలో జరిగిన 100 కోట్ల కుంభకోణం అంటే కేవలం షాపులు ఆక్షన్ల వరకు మాత్రమే జరిగింది. అక్కడ దానికి సంబంధించి చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే దాదాపు 10 నెలలు సిసోడియా గారు జైల్లో ఉన్నాడు. తర్వాత ఆ ప్రభుత్వం కూడా పడిపోవటానికి ఈ కుంభకోణం కారణమైంది. అట్లాగే 1000 కోట్ల కుంభకోణం తమిళనాడులో జరిగితే ఈడీ అధికారులు వెళ్ళారు, దాన్ని ఒక అంచనా వేశారు. 1000 కోట్లు అనేది ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇది గత 5 సంవత్సరాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం పెడతామన్న ప్రభుత్వం దీన్ని అంచెలంచెలుగా పెంచుకుంటా వెళ్ళిపోయింది ఈ వ్యాపారాన్ని. ఎందుకంటే వాళ్ళకి ఇందులో బాగా లాభసాటిగా మిగులుతుంది. తర్వాత వ్యాపారం కూడా ఎక్కడ పారదర్శకత లేదండి. గతంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో 1% లో జరిగినటువంటి డిజిటల్ పేమెంట్లు ఇవాళ 200% మించి వెళ్ళిపోయినాయి. అలాంటిది 1,00,000 కోట్ల నుంచి 2,000 కోట్ల 2 లక్షల కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కేంద్ర ప్రభుత్వంలో జరుగుతుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి 0.6%. ఈ విషయం మీద అనేక సార్లు అంతకుముందు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వర్ గారు కూడా కేంద్ర నాయకత్వానికి తీసుకెళ్లారు, అలాగే సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ తర్వాత ఇంకోటి ఏంటంటే గతంలో 22 డిస్టిలరీస్ నుంచి ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, అంటే అవన్నీ కూడా అంతర్జాతీయ బ్రాండ్లు, నాణ్యత ప్రమాణాల విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాంటి బ్రాండ్లు మొత్తం ఇక్కడ తెరమరుగు చేసేసి వీళ్ళు సొంత బ్రాండ్లు 3 క్యాపిటల్స్ అని, ప్రెసిడెంట్ మెడల్ అని, తర్వాత ఎనీ టైమ్ గోల్డ్ అని వాళ్ళ ఇష్టం, వాళ్ళ మనసులో ఏది వస్తే అది ఒక లేబుల్ అతికించేయటం, బ్రాండ్ వదలటం అండి. తర్వాత ఇంకోటి ఏంటంటే కేవలం ఈ లిక్కర్ తయారీలో కూడా ఒక స్పిరిట్ లో రకరకాల ఫ్లేవర్స్, కలర్స్ కలపటమే తప్ప అందులో ఏమాత్రం నాణ్యత లేకపోవటం వలన చాలా మంది ప్రజల ఆరోగ్యం దెబ్బతింది. లివర్లు దెబ్బతింటం కానివ్వండి, తర్వాత హార్ట్, రకరకాల నర్వస్ సిస్టమ్. అసలు ఈ విషయం బయటికి ఎలా వచ్చిందంటే దీంట్లో మొన్న క్లియర్ గా కూడా విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు. అంటే ఆయన మొన్న విజయవాడకు ఏదైతే అక్కడికి ఎంక్వైరీ దానికి సంబంధించినటువంటి అటెండ్ అవ్వడానికి వచ్చినప్పుడు సిఐడి కార్యాలయానికి దాంట్లో చెప్పారు, దీంట్లో రాజశేఖర్ రెడ్డి ఆయన చాలా క్లియర్ గా ఆయన పేరు మెన్షన్ చేశారు, అంతా వాళ్ళే చేశారని, అంత వీళ్ళకి సంబంధించి నన్ను పిలిస్తే మళ్ళీ దీనికి సంబంధించి చాలా ఆధారం ఇస్తారని చెప్పారు. ఏంటి వీళ్ళే ఉన్నారా? ఈ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి సంబంధించినటువంటి వ్యక్తులే దీంట్లో ఉన్నారా? మీ మిత్రుడు, మీ కొలిక్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారా దీంట్లో? ఏమైనా పాత్ర? సజ్జల రామకృష్ణారెడ్డి లేని నాటకం ఏమి ఉండదండి. అన్నిట్లోనూ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కన్నా ముందు పాత్ర ఉండేదే సజ్జల రామకృష్ణారెడ్డి గారిదే. ఏది చీఫ్ మినిస్టర్ దృష్టికి వెళ్ళినా ఆ విషయం కూడా చెప్పాడు కదా, విజయసాయి రెడ్డి గారు చెప్పాడు కదా, చీఫ్ మినిస్టర్ దగ్గరికి ఏ చిన్న అంశం వెళ్ళాలన్నా, ఏ వ్యక్తి కలవాలన్నా ఈ కోటరీ ద్వారానని. తర్వాత తన స్థానాన్ని ఒక్కొక్క మెట్టు కిందకి దింపి పైకెక్కిన వ్యక్తి గురించి కూడా ఆయన పరోక్షంగా సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రస్తావించింది. కాబట్టి ఏ డబ్బు వెళ్ళాలన్నా, డబ్బు బయటికి, తర్వాత ఎవరైనా వ్యక్తులు కలవాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర ప్రముఖంగా ఉంటదండి, అందులో సందేహం అక్కర్లా. అయితే మిథున్ రెడ్డి, ఇప్పుడు మీరు ఇంత ముందు కూడా చెప్పారు, దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నారు గుమ్మడికాయ దొంగలు అంటే ఇప్పుడు ఆయన చేశాడు కాబట్టి మిథున్ రెడ్డి పేరు మీద చాలా వస్తున్నాయి. తర్వాత వీళ్ళు భూ కుంభకోణాల్లో కూడా వీళ్ళే ఉన్నారు. విజయసాయి రెడ్డి ఏంటంటే వీటన్నిటి నుంచి తప్పుకునేదో వ్యవసాయం చేసుకుంటాను, ఆధ్యాత్మికం చేసుకుంటాను, పిలిస్తే వస్తాను అని చెబుతూనే రానంటూనే చిన్నది రాములోరి గుడికి వచ్చి అన్నట్టు ఆయన వీళ్ళు చేసిన అన్ని కుంభకోణాలని ఆయన బయట పెడుతున్నాడు. ఎందుకంటే తను ఆల్రెడీ ఒక 21 కేసుల్లో 2వ ముద్దాయిగా ఉన్నాడు. తర్వాత కాకినాడ పోర్ట్ లో కూడా అందుకే నన్ను 2వ ముద్దాయిగా అలవాట్లో
పొరపాటుగా పెట్టేశారు అన్నట్టు చెప్పేశాడు. రైట్ అది విక్రాంత్ రెడ్డి చేసినా కూడా నా పేరు మీదకి వచ్చిందని. అందువల్ల ఏంటంటే ఈ కుంభకోణాలన్నిటి మీద ఆయనకి సమగ్రమైన అవగాహన ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరు పిలిచినా నేను వచ్చేటే ఆ విషయాలు చెప్తానని ఇండైరెక్ట్ గా ఇచ్చేశాడు. అంటే నేను మంచోని, నేను మారిపోయాను, ఏది అడిగినా చెప్తాను, అదేనా? అదేదే ఇప్పుడు ఆయన నేను ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోయే వ్యవసాయం చేసుకుంటా, నాకు రాజకీయాలతో ప్రమేయం